మిషనరీలు తప్ప ప్రపంచంలో వేరే ఎవరు లేరు అన్నటువంటి ఒక అభిప్రాయం వాళ్ళకి కలిగింది. ఉదాహరణకి నేను కొన్ని గిరిజన ప్రాంతాల్లో పనిచేయడానికి వెళ్ళాను, పూర్తి గిరిజన ప్రాంతంలో. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రజలు మీరు ఎవరని అడిగారు. మేము ఆర్ఎస్ఎస్ అని చెప్పాం. వాళ్ళకి అర్థం కాలేదు. చివరికి మాలో ఉన్నటువంటి ఒక గిరిజన మిత్రుడు ఈ హిందూ మిషనరీస్ వీళ్ళు హిందూ మిషనరీస్ అని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళకు తెలిసిన ఏకైక వ్యక్తి క్రిస్టియన్ మిషనరీ. కాబట్టి హిందువు కూడా ప్రచారం చేసుకోవాలన్నట్లయితే, మనం వెళ్ళి కొత్త వాళ్ళతో పరిచయం చేసుకోవాలన్నట్లయితే హిందూ మిషనరీ అని చెప్తే తప్ప వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఉంది ఈరోజు. సో ఇది అక్కడ నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి పరిస్థితి. దీనివల్ల ఏమైందంటే మీకు ఒక 200 ఇయర్స్ 1872 1972 అంటే దాదాపు 150 సంవత్సరాలుగా క్రైస్తవులకు ఫ్రీ మైదానం దొరికింది మత ప్రచారం చేసుకోవడానికి.